ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అన్నమయ్య డ్యామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గేట్ కొట్టుకుపోయి అక్కడ దాదాపుగా అక్కడ కూడా ఒక 38 నుంచి 50 మంది మృతి చెందడం జరిగింది. ఈ రోజుకి చాలామంది నిరాశ్రయులుగా ఉన్నారు. ఇది కూడా మానవ తప్పిదమే అనేది తెలుగుదేశం ఆరోపణ. మరి దీనికేమంటారు? మేమేమంటామంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తుంటే ఎన్నికలు వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు పాలక పక్షాల వాళ్ళు తప్పులో పొరపాట్లు చేయబట్టే ప్రజలు వ్యతిరేకించబట్టే ప్రభుత్వాలు మారతాయి. గత ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసి ఉంటే ఇప్పుడు ప్రజలు రిజల్ట్ ఇచ్చారు. ఇక్కడ ఉమ్మడి కూటమికి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు గతంలో జరిగిన తప్పిదాల మీద కూడా ఎవడైనా నేరస్తుడే. నేరస్తులను విచారించి కులరహితంగా, మతరహితంగా, పార్టీ రహితంగా ఖచ్చితంగా చర్యలు తీసుకొని శిక్షించమనే మేము అడుగుతున్నాం. ఉట్టి ఆరోపణ చేసి గత ప్రభుత్వం మీద ఏదన్నా జరగని అమ్మఒడి ఏదంటే గత ప్రభుత్వం అంటారు, ఉచిత బస్సు ఏదంటే గత ప్రభుత్వం అంటారు, సిలిండర్ లేవంటే గత ప్రభుత్వం అంటారు, ఇక్కడ విజయవాడ ముంపు ఎందుకు వచ్చిందంటే గత ప్రభుత్వం అంటారు, మనుషులు ఎందుకు చనిపోయారంటే గత ప్రభుత్వం అంటారు, బోటు వాళ్ళు 8,000 అడిగారంటే గత ప్రభుత్వం అంటారు. గత ప్రభుత్వం అని చెప్పి కాలం గడిపి ఇలా మనుషుల్ని చంపేస్తారా? 1 కాదు 2 కాదు, పుష్కరాల్లో 29 మంది చనిపోయారు, దాని మీద చర్యలు లేవు. ఆయన పబ్లిక్ మీటింగులు పెడితే 11 మంది చనిపోయారు, దాని మీద చర్యలు లేవు. ఈ రోజు 50 మంది చనిపోయారు, దాని మీద చర్యలు లేవు. ఎక్కడన్నా చూడు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి చేస్తే ఆయన మీటింగులు పెడితే జనం బతకరు, అట్లానే ఆయన పుష్కరాలు చేస్తే జనం బతకరు. ఆయన చెప్పే మాటల్లో నిజాలు ఉండవు, ఆయన ఇచ్చిన మాటల్లో అమలు జరపడాలు ఉండవు. ఏదన్నా చెప్పండి. అక్కడ ఇంకొకటి, ఆయన పాలనలో సంక్షేమం ఉండదు. ఆయన చెప్పే దాంట్లో మేనిఫెస్టో అమలు జరపడంలో నిజం ఉండదు. ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం చెప్పకుండా మాట్లాడటం అంతెందుకండి. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం చేత పనిచేపించే బాధ్యత నాది అన్నారు. 50 మంది చనిపోతే, ఇంత ఉప్పెనొస్తే, విజయవాడ ప్రజలు ఇంత అల్లాడిపోతుంటే ఎక్కడండి పవన్ కళ్యాణ్ గారు? ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? ఇంతకంటే ఘోరం జరిగితే కానీ రారా? ఆయన ఏం చెప్పారు? తుఫాన్ వస్తే నేను అడ్డుగా ఉంటా, మెరుపులు వస్తే నేను సమాధానం చెప్తా, ఉరుములు వస్తే నేను సమాధానం చెప్తా అని చెప్పేసి బహిరంగ సభల్లో సినిమా డైలాగులు రాసుకొని భారీ డైలాగులు చెప్పారు. విజయవాడలో నీ కార్యాలయానికి కూతవేటు దూరంలో, నీ ఇంటికి కూతవేటు దూరంలో 50 మంది చనిపోయి ఉప్పెనొచ్చి కొట్టుమిట్టాడుతుంటే, ప్రజలు అల్లాడిపోతుంటే, ఆస్తులు పోగొట్టుకుంటే, బిడ్డల్ని పోగొట్టుకుంటే, తల్లిదండ్రులు పోగొట్టుకుంటే ఇంతకంటే ఘోరం ఎవరికైనా ఉంటుందా? ఇంతకంటే ఇబ్బందులు ఒక మనిషికి వస్తాయా? వచ్చినప్పుడు దీని మీద కూడా రాజకీయమా చేయాల్సింది? సహాయం చేయాలా? చర్యలు తీసుకోవాలా వద్దా? వీటన్నిటిని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్ట చేసింది, గత ప్రభుత్వం ఎట్ట చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట చేశారు, ఇవే మిమ్మల్ని చెప్పమన్నది. ఇందుక మీకు అధికారం ఇచ్చింది? పక్క పార్టీల మీద చాడీలు చెప్పడానికా? పక్క పార్టీల మీద చాడీలు చెప్పి ఆరోపణలు చేసి నిందలేయడానికా మీకు పరిపాలన ఇచ్చింది? ప్రజలు పని చేయడానికా? ప్రజలను ఆదుకోవడానికా? కాదా? ఎందుకు ఇచ్చారు మీకు పరిపాలన? మీరేమని వచ్చారు? ఏం చేస్తున్నారు?